తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మీరు ఇన్స్టాలో ఉన్నట్లయితే, ఏఐ వీడియోలు మీరు చూస్తూ ఉన్నట్లయితే చాలా చాలా జాగ్రత్త. ఎగ్జాంపుల్కి మీకు ఒక వీడియో చూపిస్తాను. సో ఈ వీడియో చూడండి. సో ఇలాంటి వీడియోలు మనకి ఇన్స్టా స్క్రోల్ చేస్తూ ఉంటే వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏఐ వీడియోస్ అనమాట. ఇందులో అమ్మాయిలు అందంగా రెడీ అయ్యి మనం సబ్స్క్రైబ్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళ నుండి ఇమీడియట్గా మనకు మెసేజెస్ వస్తాయి. సో ఇన్స్టా స్క్రోల్ చేస్తున్న వాళ్ళందరి కోసం ఇప్పుడు ఒక వీడియో చేస్తున్నాను. కేవలం మన రాష్ట్రంలోనే ఈ ఏడాది 569 మంది 18 to 35 ఇయర్స్ మధ్యలో ఉన్నవాళ్ళు ఈ ఇన్స్టా స్క్రోల్ చేస్తూ ఈ లింకులు నొక్కి ఈ ఏఐ యువతుల వీడియోలతో వీళ్ళు చాటింగ్ చేసి దాదాపు 2,81,00,000 నష్టపోయారు. కనుక ఈ ఏఐ వీడియోస్కి జనరల్ వీడియోస్కి ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటుంది అండ్ ఏఐ యువతుల నుంచి ఎలా మిమ్మల్ని కాపాడుకోవాలి అనే దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఉన్నారు విజయ బంగారు గారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్. నమస్తే. నమస్తే ఉదయశ్రీ. ఏం ట్రెండింగ్ టాపిక్ ఈరోజు. కోట్లల్లో నష్టపోతూ ఉన్నారు ఈ సైబర్ నేరగాళ్ళు. ఎప్పుడు ఏదో ఒక సెన్సేషనల్ గా క్రియేట్ చేస్తారు, అందులో మోసపోతూనే ఉంటారు. మళ్ళీ చూడండి, లెక్కల ప్రకారం 18 to 35 ఇయర్స్ మధ్యలో అంటే అందరూ కూడా మంచి వెల్ ఎడ్యుకేటెడే ఉంటారు ఈ ఏజ్ వాళ్ళు. వెల్ ఎడ్యుకేటెడ్, టైం పాస్ ఎలా చేయాలో తెలీదు, అమ్మా నాన్నలు కష్టపడి అక్కడి నుంచి డబ్బులు పంపుతారు, వీళ్ళు ఏం చేయాలో తెలియక ఇలాంటి పనులు చేస్తారు. అసలు అంటే ఏఐ జనరేటెడ్ వీడియోస్ కి నార్మల్ వీడియోస్ కి వీళ్ళకి అంత డిఫరెన్స్ తెలియకుండా ఉంటుందా? ఒక మత్తు ఉంటది కదండి, ఆ మత్తులో మనిషా మనిషా అనేది తెలియట్లేదు అనమాట. సో చూడగానే వీళ్ళ కరువులో కొట్టుకుంటారు కదా, కరువులో కొట్టుకునే వాళ్ళకి, మీకు కరువులో ఉన్న వాళ్ళకి మనం ఏమేసినా మహాప్రసాదంగా తింటారు. అట్లాగే ఈ కాలంలో పిల్లలు అనొద్దు, పెద్దవాళ్ళు అనొద్దు, ఎవరైనా అనొద్దు, ప్రతి ఒక్కరికి ఈ అట్రాక్షన్స్, ఈ టెంపరీగా ఏదో ఒక ఆనందం పొందాలి అనేది ఉన్నప్పుడు అక్కడ మనిషి మాట్లాడుతుందా లేకపోతే అలాంటిది క్రియేట్ చేసి మాట్లాడుతున్నారా అనేది చూసుకోవట్లేదు అనమాట. సో వాళ్ళకు నాకు తెలిసినంత మటుకు వాళ్ళు ఏమంటున్నారంటే, మీ ఫోన్ నెంబర్ నాకు అక్కర్లా, మీ నెంబర్ అక్కర్లేదు, జస్ట్ నువ్వు ఇన్స్టాగ్రామ్లో నుంచి నాకు కాల్ చేయి, నేను మాట్లాడతా, నీ బాధలన్నీ నాకు చెప్పు, నా బాధలు నీకు చెప్తా, ఒకరినొకరు పంచుకుందాం. ఏం పంచుకుందాము? డబ్బులు పంచుకుందాము, మనం ఒకరినొకరు మన శరీరాలను పంచుకుందాము. ఇవన్నీ అనేటప్పటికీ ఇటుపక్క ఉండే కుర్రాళ్ళకి అసలు ఇంత మంచి ఆఫర్ ఆపోతే పోయింది, మా అమ్మ నన్ను చదువుకోమని కష్టపడి చదువుకోమని ఇప్పుడు ఒక 10,000 వేసింది, ఫస్ట్ ఇదేదో ఈ కరువు తీర్చుకుందాం అనేసి ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్బులు. ఇంకొకటి ఏంటంటే, ఫర్దర్గా మీరు మాట్లాడాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ పేమెంట్ చేయాలండి. ఆ పేమెంట్ చేసిన తర్వాత అప్పుడు కానీ వాళ్ళు ఫర్దర్గా మాట్లాడరు. అంతా చూస్తే వీళ్ళు ఎలాంటి భ్రమలో ఉంటారంటే, అంటారు కదా అదేంటి మయసభలాగా, అక్కడ అన్నీ చాలా నీళ్లు లేకున్నా నీళ్ళు ఉన్నట్టు, చెట్లు లేకున్నా చెట్లు ఉన్నట్టు, చాలా అందంగా అదేంటి సరోవరాలు ఉన్నట్టు అనిపిస్తుంది, అట్టు ఉన్నట్టే అనిపిస్తుంది. అక్కడ నిజంగా మనుషులు ఉండరు. వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళే నాతో మాట్లాడుతున్నారు అని చెప్పేసి డబ్బులు పేమెంట్ చేస్తారు. చేసిన తర్వాత అది ఎంతవరకు దారితీస్తుంది అంటే, అదేంటి లాస్ట్కు వీళ్ళు ఏం చెప్పుకోవాలో అర్థం కాక అక్కడ ఉన్న డబ్బులను ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి లాస్ట్కు రియలైజేషన్ వస్తుంది, ఇది అసలు మనుషులు కాదు, వీళ్ళు అమ్మాయిలు కాదు, ఇలా క్రియేట్ చేసి మనను మభ్య పెడుతున్నారు అని చెప్పేసి. కొంతమందికి బి గ్రేడ్ కామెడీ చాలా ఇష్టం ఉంటుంది. ఇళ్ళలో ఖాళీగా ఉండి అవి స్క్రోల్ చేసుకుంటూ అవి ఆ మాటలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అవునవును. కానీ దీని వెనకాల సైబర్ నేరగాళ్ళు ఉంటారు. వాళ్ళు అది ఒకవేళ తెలిసినా కూడా ఏమవుతుంది మనకి నా ఫోన్లో నేను చూసుకుంటున్నాను అని అనుకుంటారు. కానీ నువ్వు చూసేది వాళ్ళకి కరెక్ట్ అయి ఉంటుంది, వాళ్ళకి ప్రతి ఒక్కటి నువ్వు చేసే పనులు తెలుస్తుంటాయని వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అనమాట. ఎంత అంటారు కదా, సునకానందం లాగా ఎవరన్నా ఒక అమ్మాయి అంటే మాట్లాడగానే వీళ్ళకు అసలు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసి ఏదో ఊహించుకొని వాళ్ళతో ఇంకా ఏదో ఈ జీవితాంతం ఆవిడతో ఉన్నట్టుగా వీళ్ళు ఊహించుకొని ప్రతి ఒక్కటి ఇవ్వడానికి వాళ్ళు ఇది చేస్తున్నారు. దానివల్ల ఎంత నష్టపడుతున్నారు. వాళ్ళు రికార్డ్ చేసేది కూడా వీళ్ళకి తెలియదు. అమ్మాయి టెంప్ట్ చేస్తూ ఉంటే వీళ్ళు టెంప్ట్ అయిపోతూ ఉంటారు. అంటే వాళ్ళు ఎంతవరకు టెంప్ట్ చేస్తారంటే, అసలు ఇంకా మిమ్మల్ని మీరు మర్చిపోయి ఏదున్నా కూడా
మీరు ఇచ్చేలాగా అంటే ఈ పరువులు నష్టాలు మా అమ్మకి తెలిస్తే ఏంటి, మా నాన్న నాకు పెళ్ళైన వాళ్ళకి నా వైఫ్కి తెలుసు, అవన్నీ ఏమి ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ చెప్తున్నా, కరువుతో కొట్టుకునే వాళ్ళు ఏమి ఇచ్చినా తిన్నట్టుగా వాళ్ళకు అట్లాంటిది ఫీలింగ్స్ ఉన్నప్పుడు ఏది ఇవ్వడానికి కూడా వాళ్ళు రెడీగా ఉంటారు. ఒకప్పుడు నిజంగా అమ్మాయిలు అంటే హనీ ట్రాప్ చేస్తారు, కొంతమంది ఇప్పటికీ చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రియల్ గా ఏఐ యువతులను యూజ్ చేసి, ఏఐ బొమ్మల్ని యూజ్ చేసి హనీ ట్రాప్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు. అంటే వీటి వెనక ఎవరున్నారు? నిజంగా ఒక అమ్మాయే నాతో మాట్లాడుతుందా? ఎందుకు మాట్లాడుతుంది అంత బ్యూటిఫుల్ అమ్మాయి అని ఒక thought రాదా అదే కదా. వీళ్ళకి? అంటే నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, నేను ఫ్రెండ్షిప్ చేస్తా మామా అని అంటున్నారు కొంతమంది. నీ నెంబర్ అక్కర్లేదు, నాకు ఏమక్కర్లేదు, ఇంకా నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోలేదా? నీ చుట్టుపక్కల వాళ్ళు, నీ ఫ్రెండ్స్, నీ చుట్టాలు పక్కాలు, నీ వంశంలో ప్రతి ఒక్కరూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నువ్వు చేసుకో. అంత నీట్ గా మాట్లాడుతుంటేనే వాళ్ళకి అర్థమైపోవాలి. అమ్మాయి అపియరెన్స్ చూసి కూడా అర్థమైపోవాలి. ఒక మనిషికి అంటే రియల్ గా ఒక అమ్మాయి మాట్లాడడానికి, ఒక అంటే రోబా లాంటి ఒక అమ్మాయి మాట్లాడడానికి చాలా తేడా ఉంటుంది కదా. లిప్ మూమెంట్ కి, ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ స్కిన్, ఆ ఐము, ఇది తర్వాత జనరల్ గా వాళ్ళు ఏంటంటే ఒక రోబో ఎలా మాట్లాడుతుంటే ఏం కదలదు కదా, ఒట్టి మాటలు మాత్రమే, ఆ నోరు మాత్రమే కదులుతుంది, మీకు ఏమి కదలదు. అట్లాంటిది ఎంతండి ఇప్పుడు రియాలిటీకి చాలా దగ్గరగా రియల్ గా ఉన్నాయి. అసలు ఇప్పుడు మనం అనుకున్నవి ఇంతకు ముందు కొంచెం, ఇప్పుడు ఇంకా అప్గ్రేడ్ అయింది ఏఐ టెక్నాలజీతో. రియల్ గా అసలు మీరు ఇందాక మీ ఇమేజ్ చూపించారు కదా, ఎంత రియల్ గా ఉంది, వెళ్ళినట్టుగా ఉంది ఆ ప్లేస్ కి. అసలు నిజంగా ఏ చేసినట్టుగా లేదు. అంటే అట్లాంటి భ్రమలో పెట్టేసేసి మనుషుల ఈ మగపిల్లల దగ్గర నుంచి అన్నీ వసూలు చేసుకొని కొన్ని రోజుల తర్వాత వీడు అనుకుంటాడు నిజంగా అమ్మాయే నాతో మాట్లాడుతుంది అనుకున్నప్పుడు పలానా చోట కలుసుకుందాము అని అనుకుంటారు. ఎస్, టైం కూడా ఇస్తారండి. టైం ఇస్తే వీడు పాపం హడావిడిగా ఉన్న 4 వెంట్రుకలు దువ్వేసుకొని ఉన్న డబ్బులు కాస్త పాపం పర్సులో పెట్టేసుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు కలిసిపోతున్నాము, నేను మాట్లాడుతున్నాను అంతా చూస్తే అక్కడ రారు వాళ్ళు. రాకపోగా ఏం చెప్తారంటే, ఈరోజు చాలా అర్జెంట్ పని ఉండేది, నేను రాలేకపోయాను, మా ఇంట్లో ఎమర్జెన్సీ వచ్చింది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటే, ఇంకా ఇతను కరిగిపోతాడు కదా, పాపం నా కోసం వచ్చింది పాపం అనేసి, ఎంత కావాలి చెప్పు అనగానే ఒక 50 ఎంతో మరి ఆ టైం ప్రకారం ఆమె అడగంగానే ఈయనకి వేసేస్తాం. వేసిన తర్వాత మళ్ళీ మీరు నెక్స్ట్ డే అసలు రాదు, అసలు ఎవరో తెలియదు, డబ్బులు ఎవరు పోయినాయి, ఎవరు నష్టపోయారు, జీవితంలో ఇతను కదా నష్టపోయాడు. కాబట్టి ఇలాంటివన్నీ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఎందుకు చేయాలి ఇలాంటి పనులన్నీ అనేది ప్రతి ఒక్క మగపిల్లలు, ఆడవాళ్ళు చేస్తున్నారు, మగపిల్లలు ఫాలో అవుతున్నారు. కానీ మనం అంటే మీరు అన్నట్టుగా ఇలాంటి క్రియేషన్ కాకుండా అమ్మాయిలతో కూడా మనం అలా ఎందుకు మాట్లాడాలి? ఒక అమ్మాయిలు మనతో అలా మాట్లాడుతున్నారంటే దీని వెనక ఏముంది? మనని ఏమన్నా బ్లాక్మెయిల్ చేస్తారా? దీని వెనక నేనేమన్నా ఇరుక్కుంటానా? నా ఫ్యామిలీ ఏమన్నా కష్టాలలో పడుతుందా? ఒకవేళ ఏదైనా జరిగితే నేను ఎలా ఫేస్ చేయాలి అనేది ఏమి ఆలోచించకుండా, ఎవరో ఒక అమ్మాయి, అందమైన అమ్మాయి మాట్లాడింది అనగానే అన్నీ మర్చిపోయి ఆఫీసులు పనులున్నా కూడా, స్కూల్ కాలేజీలో చదువుకోవాలన్నా కూడా అవన్నీ పక్కన పెట్టేసి కళ్ళప్పిగించుకొని చాలా మటుకు రాత్రిపూట ఇలాంటి పనులే చేస్తున్నారండి. చాలా మంది మగపిల్లలు చేసే పనులు ఇవే. ఎవరన్నా చూస్తే అబ్బాయి పాపం ఏం పని చేస్తున్నాడు, ఇది చేసేది ఇవే. డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా వాళ్ళు వెనకాడట్లేదు. వీళ్ళకి ఒక గ్రూపులు మళ్ళీ నువ్వు చేస్తున్నావా నేను చేస్తున్నావా అని చెప్పేసి. ఆ అమ్మాయి నేను ఇందాక మీరు చెప్పిన దాంట్లో అంతకంటే ముందు ఒకటి విన్నాను, ఇంకా నువ్వు చేసుకోలేదా, నువ్వు ఎంత వెనకబడి ఉన్నావు, నువ్వు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకో, మన ఇద్దరం చాట్ చేసుకుందాం అని అలాంటి టెంప్టేషన్ మాటలు. అప్పుడే మీరు వాయిస్ వినండి. మామూలుగా మనం మనుషులు మాట్లాడడానికి ఆమె మాట్లాడే వాయిస్కు మీకు తేడా మీరు గుర్తించారో లేదో ఒకసారి మళ్ళీ ఇంకొకసారి వినండి. మనకు అప్పుడే తెలిసిపోతుంది ఇది మనిషి కాదు, ఇది ఎవరో క్రియేట్ చేసిన అది అని తెలుస్తుంది. కానీ అంటే మనం ఎలా చూస్తున్నాము, ఇందులో నిజంగా ఇది కరెక్టా కాదా అనేది అదేంటి అబ్జర్వేషన్లో మనం చూస్తున్నాము. టెంప్టేషన్ ఉండేవాళ్ళు, టైంపాస్ చేసేవాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎస్ వాళ్ళన్నీ పాజిటివ్గానే చూస్తారు. మనం ఎలా చూస్తాం, ఇది కాదు, ఇదేదో మంచిగా అన్నట్టుంది అని మనం చూస్తే, వాళ్ళు కాదు, అబ్బాయి ఇంత అందంగా ఉంది, అసలు ప్రపంచ సుందరిలాగుంది, నా కోసం ఇంత కష్టపడి ఇంత మాట్లాడుతుంది అని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఇలా చేసుకుంటే వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది కరెక్టా కాదా, నన్ను దోచుకోవడానికా, లేకపోతే నేను ఇలా మాట్లాడుతున్నందుకు ఒకవేళ ఎవరైనా రికార్డ్ చేసి నన్ను ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తారా, ఈ అమ్మాయి వెనక ఎవరైనా ఉన్నారా అనేది కంపల్సరీగా ఆలోచించుకోవాలండి. లేకపోతే మళ్ళీ కష్టాల్లో పడ్డట్టే. లింకులు నొక్కేసి మీకు ఖాతా ఖాళీనే, మీకు ఒక లింక్ పంపిస్తా, ఆ లింక్ నొక్కండి అనగానే లింక్ నొక్కేసారు అనుకోండి అయిపోయింది.
మీ లింక్ కట్ అయిపోతుంది అంతే అంతే. అక్కడ ఏమున్నదో ఏమో. కాబట్టి జాగ్రత్తగా ఉండేది. ఏది ఏమైనా కూడా ఎవరో ఒక అమ్మాయి మిమ్మల్ని ఎక్కడి నుంచో తెర వెనక నుంచి మిమ్మల్ని టెంప్ట్ చేస్తుంది అంటే ఆమె ఇంకా మనకు ఆ టెక్నాలజీ రాలేదు, కంప్యూటర్లో నుంచి బయటికి రావడాలు, ఫోన్లో నుంచి బయటికి వచ్చే టెక్నాలజీ లేదు. సో వాళ్ళందరూ మిమ్మల్ని టెంప్ట్ చేయడానికే, మీ దగ్గర ఉండేవి దోచుకోవడానికే వాళ్ళు మిమ్మల్ని మభ్యపెడుతున్నారు అనేది ప్రతి ఒక్క మగపిల్లలు, మరి ముఖ్యంగా మగపిల్లలు తెలుసుకోవాలండి. రైట్ లేకపోతే చాలా నష్టపోతారు అంతే. రైట్. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ.